క్యూనైన్ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాలకు పెంచడాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో దుబ్బా చౌరస్తాలో పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరక గణేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం తమ ఇంటిని, తల్లిదండ్రులను, కుటుంబాలను వదిలి ఉద్యోగాల కొరకు కష్టపడి చదువుతున్నారన్నారు. యూనివర్సిటీలో బోధనేతర సిబ్బంది ఖాళీల భర్తీ నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పుడున్న ఉద్యోగుల యూనివర్సిటీ టీచర్ల రిటైర్మెంట్ వయసు 60 నుండి 65 సంవత్సరాల వరకు పెంచడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, యూనివర్సిటీలో ఖాళీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పదవి విరమణ వయసు 60 ఏళ్లకే పరిమితం చేయాలని, ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఉద్యోగ క్యాలెండర్ను ప్రకటించి ఎప్పటికప్పుడు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇట్టి కార్యక్రమంలో పీడీఎస్ నగర నాయకులు నాగేష్, నజీర్, రెహాన్, సంతోష్, రాజు తదితరులు పాల్గొన్నారు. అన్యాయం జరిగిందని గత పాలక నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. అదే తరహాలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కారు కూడా కేసీఆర్ సర్కారు లాగా విధంగా నిర్లక్ష్యాన్ని వహించడం చాలా బాధాకరము, సిగ్గుచేటు. వెంటనే 60 వరకు మాత్రం వయోపరిమితి ఉంచాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వేలాది మంది నిరుద్యోగులు ఉద్యోగుల వేటల్లో వెళ్తూ ఉంటే తన కుటుంబాలను అందరినీ వదిలిపెట్టి, సర్వస్వాన్ని వదిలిపెట్టి ఉద్యోగుల వేటల్లో ముంగడికి వెళ్తూ ఉంటే అదే తరుణంలో రేవంత్ సర్కారు మాత్రము వయోపరిమితి 60 నుంచి 65 వరకు పెంచడము చాలా దుర్మార్గమైన విషయం. ఈ నిర్లక్ష్యాన్ని రేవంత్ రెడ్డి సర్కారు వీడనాడాలి అని పీడీఎస్గా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అదేవిధంగా యూనివర్సిటీలలో, మిగతా కళాశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ నిర్లక్ష్యము వీడాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తూ ఉన్నాము. ఇందుకొరకైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ సర్కార్ని తీసుకొచ్చింది అని మేము తెలియజేస్తూ ఉన్నాము. వెంటనే వయోపరిమితి తగ్గించి నిరుద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.